హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా దిశ ప్రేక్షకుల అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా అసలు ఉగాది అంటే ఏంటి? పంచాంగ శ్రవణం అంటే ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ద్వాదశ రాశుల ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ వివరించడానికి శురువారం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ అధ్యాపకురాలు, జ్యోతిష్యకురాలు ప్రతిభ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ముందుగా శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో ముందుగా ఉగాది అంటే ఏంటి? అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఉగాది కాలపురుషుడికి సంబంధించింది. మనం కాలాన్ని విభజించలేం కాబట్టి అందులో మనకి కావలసిన విషయాలు తెలుసుకుంటూ ఆనందంగా ఉండడం అనేది అలవాటు చేసుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఏంటి అంటే ఈ కాలాన్ని మనం కాలాన్ని విభజన చేయలేం కాబట్టి చాంద్రమానము, సౌరమానము అనేవి చాలా రకాల మానాలు అనేవి ఉంటాయి. ఆ మానాల్లో తెలుగు వారు ప్రత్యేకంగా చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కారణం, జ్యోతిష్ శాస్త్ర రీత్యా చంద్రుడు మనస్సుకి కారకుడు. మనస్సు అనేది అందరికీ ఉంటుంది. మన ఏవ మనుష్యానాం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. కారణం బంధమోక్ష అంటే మనస్సుని పట్టుకుంటే అన్ని అలాగే ఉండిపోతాయి. ఆ మనస్సు చంద్రుణ్ణి అనుసరించి మనకి మాసాలు అనేవి కూడా ఏర్పడ్డాయి. ఉదాహరణకు చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే అది చైత్ర మాసంగా, విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే వైశాఖ మాసంగా, జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే జ్యేష్ఠ మాసంగా మనకి కాలాన్ని అనుసరించి ఖగోళ శాస్త్ర రీత్యా వచ్చే నక్షత్రాలను అనుసరించి మాసాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిదానికి మన పండుగలకి ఒక వైజ్ఞానికత కూడా ఉంది. ఏ రోజునైతే ఆ నక్షత్రం పౌర్ణిమ నాడు ఉండదో ఆ మాసాన్ని మనం అధిక మాసంగా, క్షయమాసంగా పరిగణిస్తూ ఉంటాం. ఆ సంవత్సరం ఒక మాసం ఎక్కువగా వస్తుంది అనే భావన మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉగాది కూడా మనకి చైత్ర మాసంలో పాడ్యమి నాడు ప్రారంభమవుతుంది. ఆ రోజే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ప్రారంభం రోజున మనం ఏ రకంగా అయితే ఉంటామో సంవత్సరం అంతా ఆ రకంగా ఉంటుంది అనే భావన. ఇది సంవత్సరం అంతా అలాగే ఉంటుంది కాబట్టి ఆ రోజున మనము ప్రతిగృహ ధ్వజారోహణం అని, తైలాభ్యంగన స్నానము, నవవస్త్రధారణము, వేప పువ్వు పచ్చడి తినడము ఇవన్నీ చేస్తూ ఉంటాం. కారణం ఏంటి? ఇంటి పైన ధ్వజాలు ఎగరేయడమే కాకుండా ఇంట్లో అందరూ కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి, ఇల్లంతా అందంగా అలంకరించుకోవడము, అంటే చూడగానే మనకంతా ఒక ఆహ్లాదత కనిపించడం కోసం. అలాగే తైలాభ్యంగనం చేయడము అంటే నలుగు పెట్టి తలంటు స్నానాలు చేయడము, ఈ పనులన్నీ చేసుకుంటూ దాంతో పాటు ఆ రోజు పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం అనేది మనకు ఒక ఇయర్ ప్లానర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. పంచాంగ శ్రవణం అంటే ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ పంచాంగ శ్రవణం అంటే ఫస్ట్ మనం పంచాంగం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలి. అందులో శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే మనకు పంచాంగం వినడం వల్ల ఏమవుతుంది అంటే దుస్వప్నాలు ఏమైనా ఉంటే నివారించబడతాయి. గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పంచాంగ పఠనం వల్ల కూడా, శ్రవణం వల్ల కూడా అంతే ఫలితాలు వస్తూ ఉంటాయి అనేది, ఆయుష్ అనేది వృద్ధి చెందుతుంది అనేవి, సంతానానికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు మనకు దీనివల్ల తెలుస్తూ ఉంటాయి. ఉగాది రోజున చేయాల్సిన పనులు ఏమేంటివి అంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనం తైలాభ్యంగన స్నానం చేయడము, అంటే తలంటు స్నానం చేయడము, కొత్త బట్టలు వేసుకోవడం. ఆ రోజు వేసుకుంటే ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటాం కాబట్టి. తర్వాతకి నింబకుసుమ భక్షణం, ఉగాది పచ్చడి తినాలి అని, పంచాంగ పూజ, పంచాంగ పఠనము, ప్రపాదాన ప్రారంభము. అంటే ఈ సంవత్సరం ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి వేసవి ప్రారంభం అవుతుంది అని ఇండికేషన్. అందుకే మనకి తర్వాత నుంచే చలివేంద్రాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే రోడ్ల మీద మనకి బస్ స్టాండ్లలో ఎక్కడైనా సరే చలివేంద్రాలు, నీళ్లు
ఇస్తూ ఉంటారు. పూర్వకాలంలో మనకి వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ అవైలబుల్లో ఉండేవి కాదు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు దూర ప్రయాణాలు చేసేవారికి నీరు తాగాలి అంటే బస్ స్టాండ్లలో, రోడ్ల మీద వాటిని కాపాడుతూ అది చేసేవారు. అది చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల చేసే వాళ్ళకి చాలా పుణ్యం వస్తుంది అనే భావన కూడా మనకి ఇందులో ఉంది. అందుకని ఆ రోజు నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని వసంతి నవరాత్రుల ప్రారంభం అంటే శ్రీరామనవమి దాకా ఈ నవరాత్రులు అనేవి చేస్తూ ఉంటారు. తర్వాత రాజదర్శనం అనేవి ఇవన్నీ కూడా ఆ రోజు చేయాల్సిన పనులుగా మనం భావిస్తూ ఉంటాం. మరి పంచాంగ శ్రవణము ఎందుకు చేయాలి, దానివల్ల మనకు ఏమేమి వస్తాయి అనుకుంటే ఫస్ట్ పంచాంగం గురించి తెలుసుకుంటే అందులో 5 అంగాలు ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఒక్కొక్క దాని వల్ల మనకి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతేత్ పాపం యోగాత్ రోగ నివారణం కరణం కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం కాలవిత్ కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. అంటే తిథి అనేది మనకు శ్రేయస్సును కలిగిస్తుంది, వారం ఆయుష్ను కలిగిస్తుంది, నక్షత్రం పాప నివారణను చేస్తుంది, యోగం అనేది రోగ నివారణను కలిగిస్తుంది, కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది అనే భావనతోటి పంచాంగం అంటే 5 అంగాలు. చేతికి ఏ రకంగా అయితే 5 వేళ్ళు ఉంటాయో పంచాంగం కూడా 5 అంగాలు కలిగింది. ఆ 5 అంగాలని మనం అర్థం చేసుకోవాలి అనే భావన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి, సంకల్పాలు చెప్పేటప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపద్యాం గురువాసరే. అంటే ఇవన్నీ కూడా మనకు ఏ సంవత్సరంలో ఉన్నాము, ఏం నడుస్తోంది అనే విషయాలన్నీ కూడా పంచాంగం ద్వారానే తెలుస్తాయి. కాబట్టి పంచాంగ శ్రవణము చేస్తూ ఆ ఇయర్ ప్లాన్ అంతా కూడా మనం తెలుసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఆ రోజు నింబకుసుమ భక్షణం చేయడం. ఆ నింబకుసుమ భక్షణం కూడా మనం ఎప్పుడు చేయాలి, వర్షాదౌ నింబకుసుమం శర్కరామృత ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని మనకు ఇక్కడ నింబకుసుమ భక్షణం గురించి చెప్పడం జరిగింది. ఇది ఇష్టం వచ్చిన సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం కాదు, ఉదయాన్నే తీసుకోవాలి. అంటే ప్రథమ వేప పువ్వు పచ్చడి అంటే అందులో ఉగాది నాడు మనం తీసుకునేది వేప పువ్వు, చక్కెర, చింతపండు, నెయ్యి కలిపింది మొదటి జాములో తీసుకోవాలి. ఏ ఆహారం అంటే టీ, కాఫీ లాంటివి కూడా ఏమీ తాగక ముందర ఉగాది పచ్చడి సేవించడం అనేది మనకు ఒక ఆనవాయితీగా వస్తుంది. కారణం ఏంటి, ఆ రోజున మనం ఉగాది పచ్చడి స్వీకరించినప్పుడు ఏ రుచి, షడ్రుచులలో ఏ రుచి అయితే మనకి ఫస్ట్గా ఆస్వాదిస్తామో సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది అనే భావనతోటి ప్రాతకాలంలోనే ఈ నింబకుసుమ భక్షణం చేయడం మనకి ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఉగాది నాడు చేయవలసిన పనులు. పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దాని విశిష్టత ఏంటి? మనకు చాంద్రమానాన్ని అనుసరించి 60 మాసాలు వస్తూ ఉంటాయి. మొదటిది ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత అనేవి ఇలా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. పరాభవ వయం వందే నర్యాపసముదర్చిషం ఉత్తుంగతురగారూఢం పరశూజ్వల పాణికం. అంటే ఈ పరాభవనామ సంవత్సరానికి అధిపతి వరుణదేవుడు. ఆ వరుణదేవుడు అందరికీ సర్వకాల సర్వావస్థల్లో అందరికీ వినియోగపడుతున్నాడు. కాబట్టి పరాభవనామ సంవత్సర అధిపతికి మనం ఒకసారి నమస్కారం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఫలితం ఏ రకంగా ఉంది అంటే పేరులోనే మనకి పరాభవ అని కనిపిస్తుంది. అంటే పరాభవ అంటే మనము ఇబ్బంది పడతామేమో అనే భావన జనాల్లో చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, పరాభవ అంటే దుష్టుల పైన శిష్టులు విజయాన్ని సాధించడము. పర అనే శక్తి యొక్క ఉద్భవం, భవ అంటే పుట్టుక, భవము అంటే పుట్టుక అని అర్థం. అంటే గొప్ప శక్తికి పుట్టుకకు ఇది కారణమవుతుంది అనే భావాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఫలితం ఏ రకంగా ఉంటుంది అంటే పరాభవాబ్దే రాజాన ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్ర ధాన్యాని ప్రభూతాని సువృష్టయః
అంటే ఈ సంవత్సరంలో వర్షాలు బాగా పడతాయి, ధాన్యాలు మేలైన పంటలు పండుతాయి, రాజులకు అధికారులకు కూడా కీర్తి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, కానీ తర్వాత అన్ని కూడా మంచి ఫలితాలే ఉంటాయి అనే విషయం మనకు ఈ పరాభవనామ సంవత్సరం ద్వారా తెలుస్తుంది. నవనాయకులు అంటే ఏంటి? మనకు పరాభవ ఒక చైత్రశుద్ధ పాడ్యమి నాటి వారాధిపతిని రాజుగా నిర్ణయిస్తాం. ఈ సంవత్సరం ఉగాది గురువారం అయింది కాబట్టి రాజు గురువారానికి అధిపతి గురుడు. అలా మొత్తం నవనాయకులు అంటే 9 మంది నవనాయకులు, 21 మంది ఉపనాయకులు అనేవాళ్ళు మన రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. వర్షలగ్నం జగల్లగ్నంగా నిర్ణయిస్తూ ఉంటారు. రాజు మంచివాడైతే మిగతా కార్యక్రమాలన్నీ కూడా మంచి పనులుగా ఉంటాయి అనే భావన కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురుడయ్యాడు. గురుడు కావడం వల్ల ఏమైంది, ధర్మాలను ఎక్కువగా నిర్వర్తిస్తూ ఉంటాడు, ప్రభువులు నీతియుక్తంగా పరిపాలిస్తూ ఉంటారు. అంటే మన దగ్గర అధికార వర్గం వారు నీతి నియమాలతోటి పరిపాలన చేస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా సుభిక్షంతోటి ఆరోగ్యాలతోటి సుఖంగా ఉంటారు, దేశమంతా కూడా సువృష్టిగా ఉంటుంది అనే భావన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మంత్రి కుజుడయ్యాడు. కుజుడు కావడం వల్ల యుద్ధము, చోర, రోగ, అగ్ని భయాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. పంటలకి కొంత తెగుళ్ళు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దిగుబడి తక్కువ, ధరలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. సేనాపతి చంద్రుడు కావడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయి, ధరలు పెరిగే అవకాశం, ప్రజలు ఆరోగ్యంతో సుఖంగా సమృద్ధిగా ఉంటారు. సస్యాధిపతి గురుడు కావడం వల్ల పచ్చని భూములు, పచ్చజొన్నలు, పెసలు, ఉలువలు బాగా పండుతాయి. వేరుశనగ, పత్తి, వెండి, బంగారం, వస్త్రాలకు సంబంధించిన ధరలు కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల మధ్యమ వృష్టి, తక్కువ పంటలు, మేఘాలు గాలితో చెదరగొట్టబడతాయి, రాజులకి కొంత భయం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అర్ఘాధిపతి చంద్రుడు కావడం వల్ల అన్ని పంటలు వృద్ధి చెందుతాయి, వస్తువులకు కొంత ధరలు అధికమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల దేశమంతా అన్ని రకాల ధాన్యాలు బాగా పండుతాయి, గోవులు సమృద్ధిగా ఉంటాయి. రసాధిపతి శని కావడం వల్ల నువ్వులు, మినుములు, ఉలువలు మొదలైన నల్ల ధాన్యాలు, నల్ల భూముల్లో పంటలు అధికంగా పండుతూ ఉంటాయి. నీరసాధిపతి గురుడు కావడం వల్ల వక్కలు, మణులు, రత్నం, బంగారం, వెండి, ధాన్యం, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, చందనం, పూలు మొదలైన వాటి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఆలోచనాపరులు ఆనందంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకి పరిపాలన చేసేవారు, పశువులను పాలించేవాడు, పశువులకు దొడ్డి పెట్టేవాడు అనే విషయం కూడా మనకి నవనాయకుల్లోనే వస్తుంది. పశువులను పాలించేవాడు, దొడ్డి పెట్టేవాడు కూడా శ్రీకృష్ణ బలరాములే కావడం వల్ల పశువుల వృద్ధి సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, పాల ధరలు, పశువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరంలో యముడు ఉండడం వల్ల పశువులకి కొంత నష్టం అనేది జరిగింది, కానీ ఈ సంవత్సరం అది అంతా సమృద్ధిగా ఉంటుంది అనే భావన మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఇవి అన్నీ తెలుసుకోవడం వల్ల వ్యవసాయదారులకు ఏ రకమైన పంటలు పండించాలి, వ్యాపారస్తులు ఏ రకంగా ఉండాలి, ఉద్యోగస్తులు తమ యొక్క పనులు ఏ రకంగా చేసుకోవాలి, లేదా గృహిణీలు ఏ రకంగా చేసుకుంటూ ఉండాలి అనే విధానం అంతా మనకి తెలియడం కోసమని ఈ నవనాయక నిర్ణయం అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన దానాన్ని విరివిగా చేస్తూ ఉండాలి అనేది ఒక పద్ధతి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటి అంటే వెండి వస్తువులని అధికంగా దానం చేయాలి, దానివల్ల కొంత అధికమైన మంచి ఫలితాలు మనకు వచ్చే అవకాశం ఉంది అని కూడా ఈ ఉగాది నాటి నవనాయక నిర్ణయం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. వర్షలగ్నం జగలగ్నం అన్నారు కదా, సో అసలు ఏంటి జగలగ్నం అంటే ఏంటి, వర్షలగ్నం అంటే ఏంటి? చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉండే రవిని అనుసరించి మనం వర్షలగ్నాన్ని వేస్తాము. ఈ వర్షలగ్నం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. జగల్లగ్నము అంటే రవి మేషరాశిలో రవి మేషరాశిలో ప్రవేశించిన లగ్నాన్ని అనుసరించి జగల్లగ్నాన్ని వేస్తూ ఉంటారు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. ఈ వర్షలగ్న జగల్లగ్నాల వల్ల మనకి ఏంటి ఫలితము అంటే, ఎవరి ఇంటికి వాళ్లే రాజులు అవుతారు. మరి ఎవరింటికి వాళ్లే రాజులు అవుతున్నారు, పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క విధానం కూడా మనకి తెలియాలి కదా. మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాల్లో ఈ వర్షలగ్న జగల్లగ్నాలను అనుసరించి ఏ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి. ఇప్పుడు మనకి శిశు సంక్షేమం ఉంటుంది, విదేశీ ప్రయాణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా రాష్ట్రానికి దేశానికి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఈ లగ్నాలను అనుసరించి
మనం 12 భావాల యొక్క ఫలితాలు విశ్లేషణ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ వర్ష లగ్నాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం విషయంలో పాలకుల్లో చైతన్యం ఏర్పడి దిశానిర్దేశం ఏర్పడుతుంది. ప్రధాన నాయకులకు సహాయ సహకారాలు తోడ్పాటు అందుతుంది. రాష్ట్ర ప్రజల యొక్క పురోగతికి దోహదం కలుగుతుంది. లగ్నంపై అనేక గ్రహాల ప్రభావం వల్ల కొంత కరువు కాటకాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వరదల వల్ల ఇబ్బందులు ఉన్నా కూడా పాడి పంటల వల్ల అభివృద్ధిలోకి వచ్చే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం అందరికీ బాగానే ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. మహిళల్లో ఉన్నతి బాగా కనిపిస్తుంది అనే మాట మనం ఈసారి తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక స్థితి బాగా మెరుగుగా ఉంటుంది. ఉన్నత పథకాలు అమల్లో కొంచెం జాప్యం ఏర్పడుతుంది. ప్రజలకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. సామాన్య ప్రజలకు నిత్యావసర నిర్వహణ భారం పెరుగుతున్నా వారి సామాన్య స్థితిగతులు కొంత వృద్ధి పొందవచ్చు. కుటుంబంలో కొంత అశాంతి ఉన్నా సర్దుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో అనారోగ్యకరమైన పోటీల వల్ల ఖాతాదారులకు బ్యాంకులకు కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. తృతీయ భావాన్ని పరిశీలిస్తే రాష్ట్ర రవాణా రంగం గతంలో కన్నా మంచి ఆకర్షణీయ ప్రజోపయోగ పథకాలతో ప్రజల మన్ననలను అందుకుంటుంది. పత్రికా సమాచార రంగాల్లో కూడా విప్లవాత్మకమైన సంస్కరణలు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకు కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. చతుర్థ భావాన్ని పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో గతంలో కన్నా కొంత అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. విద్యారంగంలో విద్యార్థుల యొక్క ప్రతిభ వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగంలో రైతులకు ప్రభుత్వపు ప్రోత్సాహ విషయంలో కొంత జాప్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. పంచమ భావాన్ని పరిశీలిస్తే శిశు సంక్షేమం, సంగీత, సాహిత్య, పరిశోధన రంగాల్లో ప్రభుత్వేతర సంస్థల సహకారం ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది. షష్ఠ భావాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రజలకు అనారోగ్యాలు, ఆందోళనతో పాటు అంటువ్యాధుల భయం కూడా ప్రజలను బాధించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల విశేష కృషి చేయగలుగుతారు. అన్ని రంగాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సప్తమ భావాన్ని పరిశీలన చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య మెరుగుపడే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వాణిజ్య వ్యవహారాలు గత సంవత్సరం కన్నా కొంత అభివృద్ధి చెందుతాయి. విదేశీ వాణిజ్యాలు ఒక మోస్తరుగా నిలకడగా ఉంటాయి. వివాహ వ్యవస్థలకు, కుటుంబ విలువలకు ఇంకా ప్రాధాన్యత పెంచుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంటుంది. అష్టమ భావాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారుల మధ్య సమన్వయం ఉన్నా కొన్ని విభాగాల్లో అంతర్గత ఘర్షణల్లో ఆర్థిక మోసాలు అరికట్టడంలో ప్రభుత్వం కొంత బలహీనతకు లోనవుతూ ఉంటుంది. కొంత అప్రతిష్ట పాలు కూడా అవుతుంది. స్వార్థపూరిత వ్యవహారాల్లో ప్రభుత్వ రహస్యాలు బయటపడి ఇంకా అప్రతిష్ట ఏర్పడే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటువ్యాధులు ప్రబలిన వాటి నియంత్రణ విషయంలో ప్రభుత్వం కొంతమేర సఫలం కావడం వల్ల అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది. నవమ భావాన్ని పరిశీలిస్తే వైజ్ఞానిక పరిశోధన విషయాల్లో రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి విజయాలను అందుకోవడానికి అధికమైన శ్రమ చేయాలి. న్యాయ వ్యవస్థ తన గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో గట్టి కృషి చేస్తుంది. పీఠాధిపతులు, మఠాధిపతుల విశేష కృషి వల్ల పాలకులు, ప్రజలు ఆధ్యాత్మిక వైపు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ప్రభుత్వం సమర్థతతో చట్టవిరుద్ధమైన పనులు కొంతమేర నియంత్రిస్తుంది. ప్రభుత్వానికి మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దశమ భావాన్ని పరిశీలిస్తే గ్రామీణ వ్యవసాయ రంగాల్లో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. రైతులు సమయానుకూల కృషికి తోడుగా ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఆహార ధాన్య విషయాల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయ ఆందోళనకారులు, అంతర్గత శత్రువులు, విప్లవకారుల దౌర్జన్యాలను అదుపు చేయడంలో ప్రభుత్వం చాలా శ్రమపడాల్సి వస్తుంది. ప్రజోపయోగ పథకాలు సామాన్య ప్రజలకు అందడంలో ఇబ్బందులు ఎదురై ప్రభుత్వానికి కొంత సవాలుగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది అంతా కూడా వర్ష లగ్నాన్ని అనుసరించి ఇవి మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఏ రంగంలో ఏ రకమైన అభివృద్ధి కానీ ఇబ్బంది కానీ వస్తున్నా వాటిని ఏ రకంగా నివారణ చేసుకోవచ్చు, ప్రభుత్వాలు ఏ రకంగా ఏర్పడుతూ ఉంటాయి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలుస్తుంది. జగన్ లగ్నాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఏ రకంగా ఉంటాయి, అందులో అభివృద్ధి, ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో పాలకులు సమర్థవంతమైన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. దేశ ఖ్యాతి అంతర్జాతీయంగా ఇంకా పెరుగుతుంది. అంతర్గతంగా కొన్ని రాజకీయ సమీకరణలు మారవచ్చు. అంతర్గత సమన్వయ లోపం కూడా పెద్ద సవాలుగా పరిణమించే అవకాశం ఉంది. ద్వితీయ భావాన్ని పరిశీలిస్తే దేశ ఆర్థిక విధానాల్లో నిర్ణయాత్మకమైన ముందుచూపు విధానాలుంటాయి.
పాలనా యంత్రాంగం సరియైన సమయానికి స్పందిస్తుంది. జాతీయ కార్యక్రమాలు వెంటనే కార్యరూపం దాలుస్తాయి. అంతర్జాతీయ స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి. వాటి వల్ల విదేశీ రుణాలు బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. తృతీయ భావాన్ని పరిశీలిస్తే ఇతర దేశాలతో సకాలంలో దౌత్య సంబంధాలు కుదుర్చుకోవడం వల్ల దేశ ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రతిపక్ష రాజకీయ తీవ్రత ఎంత ఉన్నా సంస్కరణలు చేపట్టడంలో సఫలీకృతం అవుతుంది. పంచమ భావాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల విద్యారంగంలో సంస్కరణలు ఉంటాయి. విద్యార్థి సంఘంలో కుటిల రాజకీయాలు ప్రవేశించే అవకాశం ఉంది. దానివల్ల కొంత విద్యారంగంలో ఇబ్బందులు కలగవచ్చు. వ్యవసాయ రంగం కొంత నిర్లక్ష్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపార పంటలపై ఆసక్తి పెరిగి పశుగ్రాసం, ఆహార ధాన్యాల కోసం ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. షష్ఠ భావాన్ని పరిశీలిస్తే సంగీత, సాహిత్య, కళారంగాల్లో మన దేశ కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతి సాధించే సూచనలు ఉన్నాయి. పరిశోధనా సంస్థల్లో గణనీయమైన ప్రతిభ కూడా కనిపిస్తుంది. సప్తమ భావాన్ని పరిశీలిస్తే శత్రు దేశాల తాకిడి, ఉగ్రవాదుల దాటిని అణచడంలో ప్రభుత్వం ఇంకా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయినా ప్రభుత్వ నిర్ణయాలు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా పెంచేవిగా ఉంటాయి. అష్టమ భావాన్ని పరిశీలిస్తే విదేశాలతో వాణిజ్యాన్ని, అనుబంధాలను వృద్ధి చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రశంసలను పొందుతుంది. నవమ భావాన్ని చూస్తే స్పెక్యులేషన్ వ్యవహారాలు, షేర్ మార్కెట్లు, ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఆర్థిక మాంద్యం కట్టుబడి అవుతుంది. దశమాన్ని పరిశీలిస్తే నౌకా వ్యాపారాలు గత సంవత్సరాల కన్నా ఇంకా మెరుగుపడతాయి. గొప్ప సంస్కరణలు కలిగిన జాతీయ ప్రాధాన్యమున్న తీర్పులు న్యాయస్థానాల నుండి వెలువడే సూచనలున్నాయి. న్యాయ వ్యవస్థ తన గౌరవాన్ని కాపాడుకుంటుంది. ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రాధాన్యత పెరిగి జీవితంలో మంచి మార్పులు ఏర్పడే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. దశమ భావాన్ని పరిశీలిస్తే పారిశ్రామిక రంగంలో, భారీ పరిశ్రమల రంగంలో పురోగతి కొంత తక్కువగానే కనిపిస్తుంది. అలాగే యాజమాన్య కార్మిక సంబంధాలు మొత్తం మీద తృప్తికరంగా ఉంటాయి. లాభభావాన్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వం వేరువేరు పథకాల ద్వారా చాలా ఆదాయ వనరులను సేకరించుకుంటుంది. వ్యాపార రంగంలో లాభాలు బాగానే ఉన్నా కొన్ని వ్యాపార సంస్థలు మూతపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగ సమస్య కూడా దేశంలో కొంత తీవ్రంగా ఉండేటట్లు కనిపిస్తోంది. వ్యయభావాన్ని పరిశీలిస్తే రాజకీయ, సాంఘిక ఒత్తిడుల తీవ్రత ఎక్కువైనా శత్రు దేశాల ఉగ్రవాదుల దాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విశేషమైన కృషి చేసి విజయం సాధిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరంలో మనకి నవనాయకుల్లో ఉపనాయకులు, నవనాయకులు అందరూ కూడా శుభులు అధికంగా ఉండడం వల్ల ఓవరాల్గా కొంత ఒత్తిడి కనిపించిన చివరికి ముగింపు అనేది ప్రశాంతంగా ఉంటుంది అని మనం ఇట్లా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరంలో గ్రహణాలు ఉన్నాయా, అలాగే పుష్కరాలు కూడా ఉన్నాయా? ఈ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించి కనిపించే గ్రహణాలంటూ ఏమీ లేవు. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి అంటే అధిక జ్యేష్ఠ విధి అంటే జూన్ 2వ తారీఖు 2026 నుండి యమునా నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో మౌఢ్యమి ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి ఒకటి ఉంది. అలాగే ఆశ్వీజ మాసంలో కూడా శుక్రమౌఢ్యమి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మౌఢ్యాల సమయంలో మనం శుభకార్యాలు ఏమీ చేయకుండా ఉండడం అనేది మంచిది. ఆ సమయంలో మన యొక్క శక్తిని పెంచుకుంటూ వ్యక్తుల యొక్క తమ శక్తిని పెంచుకోవడానికి సరైన సమయంగా మనం భావిస్తూ ఉంటాం. ఆ సమయంలో శుభకార్యాలు ఏవి చేయకుండా ఎవరిని వారు ఉన్నతులుగా తీర్చిదిద్దుకునే దిశ వైపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఈ సంవత్సరం అధిక మాసం అనేది వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం 12 మాసాలే ఉంటాయి. ఈ అధిక మాసం రావడం వల్ల ఒక మాసం ఎక్కువగా ఉంటుంది. అది 13వ మాసం అంటారు. జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చిందనమాట. ఆ మాసం అంతా కూడా దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఎక్కువ లాభాలు అనేవి పొందడానికి ఆస్కారం కనిపిస్తుంది.